వెల్కమ్ టు ది సమిట్ అకాడమీ. ఈరోజు డిసాస్టర్ మేనేజ్మెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాము. దాంట్లో టాపిక్ వచ్చే కొద్ది స్టాంపిడ్. స్టాంపిడ్లో ఏమేమి డిస్కస్ చేద్దాము అంటే అసలు స్టాంపిడ్ అంటే ఏంటి, ఎందుకు స్టాంపిడ్ అనేది రికరెంట్ ఈవెంట్ ఎందుకు ఇది జరుగుతుంది, స్టాంపిడ్ అనేది ఎందుకు జరుగుతుంది, సింపుల్గా తొక్కిస్లాట్ ఎందుకు జరుగుతుంది, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, దాంతోపాటు ఎథికల్ కన్సర్న్స్ ఏమేమి ఉన్నాయి స్టాంపిడ్లో, ఇంకో డిస్కస్ చేద్దామంటే స్టాంపిడ్ అన్నది తొక్కిస్లాట్ అన్నది సడన్ డిసాస్టరా లేకపోతే ఇది స్లో ఆన్సెట్ డిసాస్టర్. సో ఈ 5 క్వశ్చన్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. గ్యాదరింగ్ అన్నది మన ఇండియన్ కల్చర్లో భాగం. టాపిక్లోకి వచ్చే కొద్దీ గ్యాదరింగ్ అన్నది మన ఇండియన్ కల్చర్లో భాగం. పొలిటికల్ ర్యాలీస్ కానీ ఏమైనా మేళాస్ కానీ సమ్మక్క సారలమ్మ జాతర చేయనప్పుడు కొన్ని లక్షల మంది పార్టిసిపేట్ చేస్తుంటారు, కొన్ని కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తుంటారు. మొన్న మహాకుంభమేళా జరిగింది, అక్కడ కొన్ని కోట్ల మంది పార్టిసిపేట్ చేశారు. అలానే ఏదైనా మన పొలిటికల్ ర్యాలీస్లో కానీ కొన్ని లక్షల మంది పార్టిసిపేట్ చేస్తారు. ఎవరైనా మనకు ఏదైనా ఒక సెలబ్రిటీ వస్తే కొన్ని లక్షల మంది ఆ ఈవెంట్ అక్కడ అటెండ్ అవుతారు. సో ఇలాంటి గ్యాదరింగ్ అనేది మన ఇండియన్ కల్చర్లో ఒక భాగం. ఆ గ్యాదరింగ్ అటువంటి క్రౌడ్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే అదే డిసాస్టర్ జరుగుతుంది, దాన్ని స్టాంపిడ్ అంటారు, తొక్కిసలాట జరుగుతుంది. అన్ని లక్షల మంది అన్ని కోట్ల మంది ఒక పార్టిసిపేట్ అక్కడ గ్యాదర్ అయినప్పుడు ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి ఆ క్రౌడ్ని, లేకపోతే డిసాస్టర్ జరుగుతుంది, దాన్ని స్టాంపిడ్ అంటారు. స్టాంపిడ్ డెఫినేషన్కి వచ్చే కొద్ది ఏంటంటే ఇంపల్సివ్ మాస్ మూమెంట్ ఆఫ్ ద క్రౌడ్ ట్రిగర్డ్ బై ద ప్యానిక్, ఫియర్ అండ్ ఎగ్జైట్మెంట్. దీన్నే స్టాంపిడ్ డెఫినేషన్ అంటాం. ఏంటి? అండ్ ఇంపల్సివ్ మాస్ మూమెంట్ ఆఫ్ ద క్రౌడ్ ట్రిగర్డ్ బై ద ప్యానిక్, ఫియర్ అండ్ ఎగ్జైట్మెంట్. సింపుల్గా చెప్పాలంటే పూనకం వచ్చినట్టు పిచ్చెక్కినట్టు ఒకేసారి అందరు పరిగెత్తుతారు. దేనికి అనంటే ఒక భయం వల్ల కానీ, లేకపోతే వాళ్ళ ఓవర్ ఎగ్జైట్మెంట్, వాళ్ళ సెలబ్రిటీ ఏమైనా వచ్చాడనుకో వాడిని చూడడానికి కానీ ఆమెను చూడడానికి కానీ, లేకపోతే ఒక భయం ఏర్పడితే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒక భయం ఏర్పడుతుంది. ఆ భయం ఏర్పడడం వల్ల వాళ్ళు మల్టిపుల్ డైరెక్షన్స్లో పిచ్చెక్కినట్టు పరిగెత్తారు పూనకం వచ్చినట్టు. ఆ పరిగెత్తినప్పుడు ఒకరి మీద ఒకరు తోసుకుంటారు, ఒకరి మీద ఒకరు పడిపోతారు. సో దీన్నే స్టాంపిడ్ అంటారు. మీరు ఎస్విఎస్సి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ చూస్తే క్లైమాక్స్లో అంతవరకు ప్రశాంతంగా జనాలు ఉన్నప్పుడు సడన్గా ఎప్పుడైతే లారీ వెళ్ళి ఒక పోల్ని హిట్ చేసిందో అప్పుడు ఒక ఫైర్ ఎరప్షన్ జరుగుతుంది. ఆ మంటను చూసి భయపడి జనాలు ఇష్టం వచ్చినట్టు మల్టిపుల్ డైరెక్షన్స్లో పరిగెత్తారు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం. అటువంటి పరిగెత్తినప్పుడు ఒకరినొకరు తోసుకుంటారు, ఒకరి మీద ఒకరు పడిపోతూ ఉంటారు. సో దాన్నే స్టాంపిడ్ అని తొక్కిసలాట అంటారు. సో స్టాంపిడ్ ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి యూనిడైరెక్షనల్ స్టాంపిడ్ అంటాము, ఇంకొకటి టర్బులెన్స్ స్టాంపిడ్ అంటాం. యూనిడైరెక్షనల్ స్టాంపిడ్లో ఏంటి అంటే క్రౌడ్ అనేది సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది. టర్బులెన్స్ స్టాంపిడ్లో క్రౌడ్ అనేది మల్టిపుల్ డైరెక్షన్స్లో వెళ్తుంది. ఫస్ట్ మనం యూనిడైరెక్షనల్ స్టాంపిడ్ గురించి డిస్కస్ చేద్దాం. యూనిడైరెక్షనల్ స్టాంపిడ్లో క్రౌడ్ అనేది సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు వాళ్ళు పాజిటివ్ ఫోర్స్ని కానీ నెగిటివ్ ఫోర్స్ని కానీ ఎన్కౌంటర్ అవుతారు. దానివల్ల స్టాంపిడ్ అనేది ట్రిగర్ అవుతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. పాజిటివ్ ఫోర్స్ అంటే ఏంటి, దానివల్ల ఎలా స్టాంపిడ్ ట్రిగర్ అవుతుంది, నెగిటివ్ ఫోర్స్ అంటే ఏంటి, దానివల్ల ఎలా స్టాంపిడ్ ట్రిగర్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్, పాజిటివ్ ఫోర్స్ ఏ విధంగా స్టాంపిడ్ని ట్రిగర్ చేస్తుంది అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, క్రౌడ్ అనేది ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా స్టాప్ చేసే కొద్దీ ఏమవుతుంది, ఒకరి మీద ఒకరు పడిపోతారు. ఎందుకంటే చాలా వరకు ప్రెషర్ ఉంటుంది, వాళ్ళు క్రౌడ్ చాలా ఉంది, ఒక టైట్లీ ప్యాక్ క్రౌడ్ ఉంటారు, ఒక డైరెక్షన్లో పోతూ ఉన్నప్పుడు సడన్గా వాళ్ళని ఆపడం వల్ల ఏమవుతుంది, వెనకలోడు ముందర మీద ప్రెషర్ పెడతారు. సో ఆ ప్రెషర్ పెట్టడం వల్ల ఒకరి మీద ఒకరు పడిపోతారు, పైలప్ అయ్యి ఒకరి మీద ఒకరు పడిపోతారు, దాన్నే స్టాంపిడ్ అంటారు. సో ఈ విధంగా పాజిటివ్ ఫోర్స్ స్టాంపిడ్ని ట్రిగర్ చేస్తారు. ఇప్పుడు మనం నెగిటివ్ ఫోర్స్ ఏ విధంగా స్టాంపిడ్ని ట్రిగర్ చేస్తుంది అని అంటే క్రౌడ్ అనేది ఒక డైరెక్షన్లో వెళ్తుంది. సపోజ్ వాళ్ళు బ్రిడ్జ్ మీద నుంచి పోతా ఉన్నారు, ఆ బ్రిడ్జ్ కొలాప్స్ అయింది అనుకో, అప్పుడు ఏమైపోతుంది, ఒకరి మీద ఒకరు పడిపోతుంటారు. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. క్రౌడ్ అనేది ఒక డైరెక్షన్లో ఒక గ్రూప్ అనేది ఇటు సైడ్ వెళ్తుంది, ఇటు సైడ్కి వెళ్తుంది, ఇంకో గ్రూప్ అనేది ఈ డైరెక్షన్లో వస్తున్నారు. కానీ అందరూ ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు. ఒక గ్రూప్ ఈ డైరెక్షన్ వెళ్తున్నారు, ఒక గ్రూప్ ఈ డైరెక్షన్ వెళ్తున్నారు. మధ్యలో ఒక బ్యారియర్ కానీ ఒకటి ఉంది, ఆ రైలింగ్ కానీ ఉంది. ఆ బ్యారియర్ బ్రేక్ అవ్వడం వల్ల ఒకరి మీద ఒకరు పడిపోతూ ఉంటారు. సో దీనివల్ల కూడా స్టాంపిడ్ అవుతుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే స్ట్రక్చరల్ కొలాప్స్ జరిగినప్పుడు నెగిటివ్ ఫోర్స్ని ట్రిగర్ చేస్తుంది. ఆ నెగిటివ్ ఫోర్స్ వల్ల స్టాంపిడ్ అన్నది రిజల్ట్ వస్తుంది. సో ఇది పాజిటివ్ ఫోర్స్ నెగిటివ్ ఫోర్స్ స్టాంపిడ్ కారణం. మనము టర్బులెన్స్ స్టాంపిడ్ అంటే ఏంటి అని డిస్కస్ చేద్దాం. టర్బులెన్స్ స్టాంపిడ్ అంటే క్రౌడ్ మల్టిపుల్ డైరెక్షన్స్లో మూవ్ అవుతారు, దానివల్ల ఒకరి మీద ఒకరు పడిపోతారు, ఒకరినొకరు గుద్దుకుంటారు. సో ఇదే టర్బులెన్స్ స్టాంపిడ్. టర్బులెన్స్ స్టాంపిడ్ ఎగ్జాంపుల్ కావాలంటే సింపుల్గా ఎస్విఎస్సి క్లైమాక్స్ తీసుకోండి. జనాలు ఒక డైరెక్షన్లో పరిగెత్తారు, మల్టిపుల్ డైరెక్షన్స్లో ఎప్పుడైతే లారీ వెళ్ళి పోల్ని గుద్దుకుందో, ఒక ఫైర్ అయితే ఎప్పుడు ఎరప్ట్ అయిందో దాన్ని చూసి భయం ఏర్పడుతుంది, ఒక మాస్ హిస్టరీ డెవలప్ అయిపోద్ది వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడం కోసం.
సో దానివల్ల మల్టిపుల్ డైరెక్షన్స్లో పరిగెత్తారు, ఒకరి మీద ఒకరు పడిపోతారు, ఒకరినొకరు గుద్దుకుంటారు. సో దాన్ని టర్బులెంట్ స్టాంపిడ్ అంటాము. నెక్స్ట్ థింగ్, స్టాంపిడ్ అనేది ఎక్కువ ఎక్కడ జరుగుతుందంటే వెన్ అకామిడేటెడ్ కెపాసిటీ ఆఫ్ ద ప్లేస్ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ పీపుల్. అంటే ఏరియా చాలా చిన్నగా ఉంది కానీ అక్కడ క్వాంటిటీ ఆఫ్ పీపుల్, వాల్యూమ్ ఆఫ్ ద పీపుల్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అలాంటి ఏరియాస్లో స్టాంపిడ్ అనేది జరుగుతుంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చే కొద్దీ, స్టాంపిడ్ అనేది సడన్ డిసాస్టరా లేకపోతే అది స్లో ఆన్సెట్ డిసాస్టరా? జనరల్గా ఏమనుకుంటాము, స్టాంపిడ్ అన్నది సడన్ డిసాస్టర్ అనుకుంటాం. అంటే ఏదైనా ఒక ఈవెంట్ జరిగింది అనుకో, ఏమంటారంటే అయ్యో ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్గా జరిగిపోయింది, ఇది యాక్ట్ ఆఫ్ ద గాడ్, మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అదే అనుకుంటాం, అది సడన్గా అయిపోయింది అంటాం. కానీ అది సడన్ ఈవెంట్ కాదు, సడన్ డిసాస్టర్ కాదు, అది స్లో ఆన్సెట్ డిసాస్టర్. ఇట్ ఈస్ నాట్ అన్ యాక్ట్ ఆఫ్ ద గాడ్, అది యాక్ట్ ఆఫ్ ద గాడ్ వల్ల కాదు, అది ప్యూర్లీ మ్యాన్ మేడ్ డిసాస్టర్, మానవ తప్పిదం వల్లనే జరిగింది. అది స్లో ఆన్సెట్ డిసాస్టర్. నిదానంగా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఆ ఫ్యాక్టర్స్ వల్ల ఈ స్టాంపిడ్ అనే ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఆ ఫ్యాక్టర్స్ ఈ స్టాంపిడ్ ఇన్సిడెంట్కి ఒక బ్రిడ్జ్గా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాయి, దానివల్ల స్టాంపిడ్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఆ ఫ్యాక్టర్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చే కొద్దీ పూర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల స్టాంపిడ్ జరుగుతుంది. నెక్స్ట్ థింగ్ పూర్ క్రౌడ్ మేనేజ్మెంట్, సోషో కల్చర్ ఫ్యాక్టర్స్, హ్యూమన్ బిహేవియర్ ఫ్యాక్టర్. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల స్టాంపిడ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చే కొద్దీ పూర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా స్టాంపిడ్ కారణము అని అంటే మనం ఇందాకనే డిస్కస్ చేసినాము. యూనిడైరెక్షనల్ స్టాంపిడ్లో నెగిటివ్ ఫోర్స్ని ట్రిగర్ అవడం వల్ల స్టాంపిడ్ అవుతుంది. నెగిటివ్ ఫోర్స్ అంటే ఏంటి? స్ట్రక్చరల్ కొలాప్సెస్. ఏమని డిస్కస్ చేసినాము, క్రౌడ్ అన్నది ఒక డైరెక్షన్లో పోతా ఉంది, వాళ్ళు బ్రిడ్జ్ మీద నుంచి పోతా ఉంటారు, బ్రిడ్జ్ కూలిపోయింది, అప్పుడు ఒకరి మీద ఒకరు పడిపోతారు, సో దానివల్ల స్టాంపిడ్ జరుగుతుంది అంటాం. సో ఏంటి అని అంటే స్ట్రక్చరల్ కొలాప్సెస్ అవ్వడం వల్ల స్టాంపిడ్ అన్నది జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే రతన్గఢ్ టెంపుల్ ఇన్సిడెంట్, నైనాదేవి టెంపుల్ ఇన్సిడెంట్, ఎలిఫెంట్స్టోన్ బ్రిడ్జ్ కొలాప్స్. సో ఈ 3 ఇన్సిడెంట్లో చూసుకుంటే కామన్ థింగ్ ఏంటి అంటే స్ట్రక్చరల్ కొలాప్సెస్ జరిగింది, దానివల్ల నెగిటివ్ ఫోర్స్ ట్రిగర్ అయింది, నెగిటివ్ ఫోర్స్ ట్రిగర్ అవ్వడం వల్ల స్టాంపిడ్ అనేది జరిగింది. సో ఫస్ట్ థింగ్ స్ట్రక్చరల్ కొలాప్సెస్ వల్ల స్టాంపిడ్ జరిగింది. ఇంకా ఏమేమి ఫ్యాక్టర్స్ వల్ల స్టాంపిడ్ జరుగుతుంది అని అంటే మన దగ్గర చాలా చిన్న స్ట్రీట్స్ ఉన్నాయి, నారో స్ట్రీట్స్ ఉన్నాయి, స్టీప్ స్ట్రీట్స్ ఉన్నాయి. మన అర్బన్ సిటీస్ కానీ లేకపోతే టౌన్స్ కానీ చూసుకుంటే మీరు చెన్నై అయినా చూసుకొని, చెన్నై అయితేనేమి, బాంబే అయితేనేమి, బెంగాల్ అయితేనేమి, సో ఇవన్నీ ఎప్పుడు డెవలప్ అయినాయి అంటే బ్రిటిష్ కాలం నాటి డెవలప్ అయింది. అప్పుడు ఉన్న పాపులేషన్ ప్రకారం వాళ్ళు డిజైన్ చేసుకున్నారు, కానీ ఇప్పుడు పాపులేషన్ చాలా వరకు పెరిగింది, ఆ సిటీస్ ఇప్పుడున్న పాపులేషన్ అకామిడేట్ చేసుకోలేరు. జస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన పాపులేషన్ 30 crores, ఇప్పుడు 140 crores. ఇప్పుడు ఈ 140 crores-ని హ్యాండిల్ చేసే అంత కెపాసిటీ, హ్యాండిల్ చేసే అంత టౌన్ ప్లానింగ్ ఉందా అని అంటే ఆన్సర్ లేదు. సో ఆన్సర్ ఏంటి వచ్చే కొద్దీ లేదు, ఇది ఒక ఫ్యాక్టర్ రెస్పాన్స్ ఫర్ ద స్టాంపిడ్. నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ రూట్స్ సరిగా ఉండవు, క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. మీరు హత్రా స్టాంపిడ్ ఇన్సిడెంట్ చూసుకుంటే హత్రా స్టాంపిడ్లో 120 మెంబర్స్ చనిపోయినారు. సో దానికి ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ రూట్స్ ఉంటే ప్రాపర్ ఎగ్జిట్ రూట్స్ ఉంటే జనాలు ఒక కన్ఫ్యూజన్ వస్తేనేమి లేకపోతే ఒక భయం ఏర్పడితేనేమి అటు నుంచి అటు వెళ్ళిపోతారు. జస్ట్ ఎస్పీఎస్సీ ఎగ్జాంపులే చూసుకోండి, క్లైమాక్స్లో ఒకవేళ ఏదైనా ఒక పానిక్ ఫియర్ ఇవ్వడం వల్ల ఒక మాస్ హిస్టరీ డెవలప్ అయ్యి జనాలు పరిగెత్తుతూ ఉన్నారు అనుకో, అక్కడ ప్రాపర్ పెద్దగా ఎగ్జిట్ రూట్ ఇటు, బయటికి పోయే దారి ఇటు అని క్లియర్గా రిప్రజెంటేషన్ ఉంది అనుకో, అప్పుడు జనాలు అటు నుంచి అటు పరిగెత్తారు. సో ఒకరి మీద పడుకోకుండా అటు నుంచి అటు పరిగెత్తి బయటికి పోతారు. సో స్టాంపిడ్ అనేది ప్రివెంట్ చేయగలుగుతాం. కానీ ఎగ్జిట్ రూట్స్ లేకపోవడం వల్ల జనాలు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం అక్కడక్కడనే పరిగెత్తుతూ ఉంటారు, ఒకరి మీద ఒకరు గుద్దుకుంటూ ఉంటారు, ఒకరి మీద ఒకరు పడుతూ ఉంటారు. సో ఇవి ఒక ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టాంపిడ్. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చే కొద్దీ పూర్ మేనేజ్మెంట్ ఆఫ్ ద క్రౌడ్ కూడా ఒక రెస్పాన్సిబుల్ స్టాంపిడ్ అవ్వడానికి. దాంట్లో చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ క్రౌడ్ ఎంతమంది వస్తారు, వాళ్ళ ఆడియన్స్ ఎంతమంది వస్తారు అని ఎస్టిమేట్ చేయలేకపోతున్నారు, ఇది ఒక ఫ్యాక్టర్. మామూలుగా అయితే ఈవెంట్ ఆర్గనైజర్స్ క్రౌడ్ని ఎస్టిమేట్ చేస్తారు, ఆడియన్స్ని ఎస్టిమేట్ చేసి ఆ నెంబర్ని, ఆ క్వాంటిటీ ఆఫ్ ద క్రౌడ్ కానీ వాల్యూమ్ ఆఫ్ ద క్రౌడ్ గురించి కానీ ఆ నెంబర్ ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్కి పాస్ ఓవర్ చేస్తారు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అప్పుడు ఎంతమంది క్రౌడ్ వస్తుందో అంతమందిని హ్యాండిల్ చేయడానికి పోలీస్ పర్సనల్ని అరేంజ్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఈవెంట్ ఆర్గనైజర్స్ సరిగా ఎస్టిమేట్ చేయలేకపోతున్నారు క్రౌడ్ ఎంతమంది వస్తుందని. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ సరిగా పాస్ చేయలేకపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంతమంది పోలీస్ పర్సనల్ని అరేంజ్ చేయలేకపోతున్నారు. మీరు హత్రా స్టాంపిడ్ ఇన్సిడెంట్ అయితేనేమి, ఆర్సీబీ మేనేజ్మెంట్ అదే చిన్నస్వామి స్టేడియం స్టాంపిడ్ ఇన్సిడెంట్ అయితేనేమి, ఈ 2 ఏరియాస్లో కామన్ థింగ్ ఏంటి అంటే ఈవెంట్ ఆర్గనైజర్స్ క్రౌడ్ ఎంతమంది వస్తారో సరిగా ఎస్టిమేట్ చేయలేకపోయినారు. మీరు హత్రాస్ ఇన్సిడెంట్ చూసుకోండి, అక్కడ యూపీలో జరిగింది, 120 పైగా క్యాజువాలిటీస్ రిజిస్టర్ అయినారు, 120 మంది పైగా చనిపోయినారు. వాళ్ళ మెయిన్ రీజన్ వచ్చే కొద్దీ హత్రాస్ ఏమంటున్నారంటే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఒక రిలీజియస్ ఈవెంట్ అది, మేము 20,000 నుంచి 30,000 మంది వస్తాం అనుకున్నాము, కానీ తీరా చూస్తే 1,00,000 మంది పైగా వచ్చినారు అంటున్నారు.
సో ఈవెంట్ ఆర్గనైజర్స్ సరిగ్గా ఎస్టిమేట్ చేయలేకపోతున్నారు క్రౌడ్ ఎంతమంది వస్తున్నారు. ఆర్సీబీ ఇన్సిడెంట్ ఇక్కడ చూసుకుంటే ఆర్సీబీ ఈవెంట్లో కూడా ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము ఇంతమంది జనాలు వస్తారని మేము ఎస్టిమేట్ చేయలేకపోయినాము అని వాళ్ళు చెప్తున్నారు. సో లాస్ట్కి చేతులు ఎత్తేసినారు. సో ఈవెంట్ ఆర్గనైజర్స్ ఫెయిల్ టు ఎస్టిమేట్ ద క్రౌడ్, ఇది ఒక ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టాంపీడ్. నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే కోఆర్డినేషన్ ఉండదు అఫీషియల్స్ మధ్య. ఒక ప్రాపర్ కోఆర్డినేషన్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ ప్రాపర్ ఎక్స్చేంజ్ ఉంటే సో మనం స్టాంపీడ్ని ప్రివెంట్ చేయగలుగుతాం. కానీ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అమాంగ్ ద అఫీషియల్స్ అనేది క్లియర్గా కనపడుతుంది. మీరు తిరుపతి స్టాంపీడ్ ఇన్సిడెంట్ చూసుకుంటేనేమి, ఇటు ఢిల్లీ మెట్రో స్టేషన్ స్టాంపీడ్ ఇన్సిడెంట్, ఈ రెండు ఇన్సిడెంట్స్లో కామన్ పాయింట్ ఏంటి అంటే అఫీషియల్స్ ప్రాపర్గా కోఆర్డినేషన్ లేదు, అఫీషియల్స్ మధ్య ఒక కోఆర్డినేషన్ లేదు, ఒక మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయింది ఒక వాళ్ళ మధ్య. సో ఇదొక ఫ్యాక్టర్ స్టాంపీడ్కి కారణం. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే గవర్నెన్స్ ఇష్యూస్. ఏ విధంగా, వాట్ ఆర్ ద గవర్నెన్స్ ఇష్యూస్? స్టాంపీడ్కి కారణం ఏమేమి ఉంటాయంటే మన దగ్గర అంతమంది ఎక్స్పర్టైజ్ స్టాఫ్ ఉన్నారా క్రౌడ్ని హ్యాండిల్ చేయడానికంటే ఆన్సర్ లేదు. ఎన్డీఆర్ఎఫ్లో అయితేమి, అయితే నేషనల్ డిసాస్టర్ రెస్పాన్సిబుల్ ఫోర్స్ అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమి అంతమంది ఎక్స్పర్టైజ్ కెపాసిటీ బిల్డింగ్ స్టాఫ్ ఉన్నారా ఇంతమంది క్రౌడ్ని హ్యాండిల్ చేయడానికి అంటే ఆన్సర్ లేదు. ఇది ఒక ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టాంపీడ్. నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే మన దగ్గర సిరీస్ ఆఫ్ యాక్ట్స్ ఉన్నాయి క్రౌడ్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఎలా మేనేజ్ చేయాలని. మన దగ్గర చాలా వరకు చట్టాలు ఉన్నాయి. పోలీస్ యాక్ట్ అయితేనేమి, సినిమాటోగ్రఫీ యాక్ట్, ఎపిడమిక్ యాక్ట్, బిఎన్ఎస్ సెక్షన్, భారతీయ నాగరిక సురక్షిత బిఎన్ఎస్ సెక్షన్స్, భారతీయ న్యాయ సంహిత కానీ దాంట్లో బిఎన్ఎస్ సెక్షన్ 106 గ్రీవెన్స్ అంటే నెగ్లిజెన్స్ని ఎలా అడ్రస్ చేయాలి అని. సో ఇన్ని చట్టాలు ఉన్నాయి, కానీ ఆ చట్టాలని ఇంప్లిమెంటేషన్ అనేది మనకు లూప్ హోల్ కనపడుతుంది. చట్టాలు అయితే ఉన్నాయి కానీ దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఎన్డీఎంఏ గైడ్ లైన్స్ ఇచ్చింది, నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. ఇంకోటి డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 24 గైడ్ లైన్స్ ఇచ్చారు క్రౌడ్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ స్టాంపీడ్ని ఎలా ప్రివెంట్ చేయాలి, తొక్కిస్లాట్ని ఎలా ప్రివెంట్ చేయాలనేది ప్రాపర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ని మనం ఫాలో అవుతున్నామా అంటే ఆన్సర్ లేదు. సో ఇది ఒక ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ వల్ల స్టాంపీడ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ థింగ్, మీరు స్టాంపీడ్ చూస్తే అది రికరెంట్ ఈవెంట్ జరుగుతూనే ఉన్నాయి. మహాకుంభమేళాలో స్టాంపీడ్ జరిగింది, ఢిల్లీ మెట్రో స్టేషన్లో స్టాంపీడ్ జరిగింది, చిన్నస్వామి స్టేడియంలో స్టాంపీడ్ జరిగింది, తిరుపతి టెంపుల్లో కూడా స్టాంపీడ్ జరిగింది. రీసెంట్గా ఇక్కడ పూణే జగన్నాథ్ రథ్ యాత్రలో కూడా స్టాంపీడ్ జరిగింది, హరిద్వార్ మాన్సాదేవి టెంపుల్లో కూడా స్టాంపీడ్ జరిగింది. ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి కానీ అఫీషియల్స్ ఒక ప్రాపర్ లెసన్స్ దాని నుంచి నేర్చుకోలేకపోతున్నారు. ఒక కేస్ స్టడీగా తీసుకొని అసలు ఎందుకు జరుగుతున్నాయని ముందు అర్థం చేసుకొని దాని సొల్యూషన్స్ తీసుకుంటే ఫ్యూచర్లో ఇటువంటి ఈవెంట్స్ని ప్రివెంట్ చేయగలుగుతాం. కానీ అఫీషియల్స్ దాన్ని జరుగుతూ ఉన్నా కూడా ఒక కేర్లెస్గా దాని దగ్గర నుంచి కొత్తగా ఏం నేర్చుకోలేకపోతున్నారు. సో ఇది ఒక ఈవెంట్. సో ఇది ఒక ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టాంపీడ్. నెక్స్ట్ థింగ్, సోషో కల్చర్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టాంపీడ్. సోషో కల్చర్ ఫ్యాక్టర్ ఏ విధంగా స్టాంపీడ్ కారణం అంటే ఫస్ట్ థింగ్ టాలరెన్స్ బిహేవియర్, హై టాలరెన్స్ ఆఫ్ క్రౌడింగ్ అమాంగ్ ద ఇండియన్స్. మన ఇండియన్స్లో ఎక్కువ గుంపులో మనం ఉండగలుగుతాం, మనం సఫకేషన్గా ఫీల్ అవ్వము, మనం డిస్కంఫర్ట్గా ఫీల్ అవ్వము. అదే ఫారినర్స్ చూస్తే ఏదైనా ఒక గుంపు ఉందంటే అక్కడ అవాయిడ్ చేస్తారు, వాళ్ళు సఫకేట్గా ఫీల్ అయిపోతున్నారు, వాళ్ళు అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వలేరు. కానీ మనము ఎంత గుంపు ఉన్నా కొంచెం గ్యాప్ ఉన్నా దాంట్లో దూరిపోతూ ఉంటాం. సో ఇదొక ఫ్యాక్టర్, ఇదొక మన కల్చరల్ ఫ్యాక్టర్. నెక్స్ట్ థింగ్, మన దగ్గర సివిక్ సెన్స్ ఉందా అంటే లేదు, పబ్లిక్ కల్చర్ ఉందా అంటే లేదు. అందరిలో అనట్లేదు, చాలామంది మెజారిటీలో జనరలైజ్ స్టేట్మెంట్ పాస్ చేయట్లేదు. మెజారిటీ ఆఫ్ దమ్లో సివిక్ కల్చర్ ఉండదు, పబ్లిక్ కల్చర్ ఉండదు, సైంటిఫిక్ టెంపర్ డెవలప్ అయి ఉండదు, సూపర్స్టిషన్స్ అనేవి చాలా వరకు ఉంటాయి. మనకు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ దగ్గర చూడండి. బస్లో కానీ ట్రైన్లో కానీ ముందు పైన నుంచి బస్సులో ఉన్న వాళ్ళు కానీ ట్రైన్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కిందికి దిగిన తర్వాత మనం పైకి ఎక్కాలి. కానీ ఇక్కడ మన దగ్గర చాలామంది షుగర్ పేషెంట్స్ ఉంటారు, వాడు పైన నుంచి దిగుతూ ఉంటారు, వాళ్ళు తోసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం, పైకి పోతూ ఉంటాం, ఒకరినొకరు తోసుకుంటూ ఉంటాం. ఇంత సివిక్ సెన్స్ అనేది మన దగ్గర ఉంది. సో ఇది ఒక ఫ్యాక్టర్ స్టాంపీడ్ కారణం. సైంటిఫిక్ టెంపర్ గురించి డిస్కస్ చేస్తే హత్రాస్ ఇన్సిడెంట్ చూస్తే 120 మంది పైగా చనిపోయినారు. ఎందుకు అని అంటే అక్కడ ఆడెవడో బాబా ఉన్నాడు, వాడు నేనే దేవుడు అన్నాడు. వాడిని చూసిన తర్వాత వాడు దేవుడు అన్నాడు అని చెప్పి ఎంత మూర్ఖత్వమో చూడండి. వాడి కాళ్ళ కింద దుమ్ము టచ్ చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్పి ఆల్మోస్ట్ 1,00,000 మంది అటెండ్ అయినారు ఆ ఈవెంట్కి. ఒకరి మీద ఒకరు బంగీ జంప్ చేసుకుంటా వాడి కాళ్ళ కింద దుమ్ము టచ్ చేయడానికి ట్రై చేసి ఒకరి మీద ఒకరు పడి చనిపోయినారు. సో ఇక్కడ సైంటిఫిక్ టెంపర్ క్లియర్గా మనం ఎంతవరకు సైంటిఫిక్ టెంపర్ ఉందో కనపడతా ఉంది, సూపర్స్టిషన్ ఏ రేంజ్లో ఉందో కనపడతా ఉంది. సో 70% స్టాంపీడ్ అనేది రిలీజియస్ ఈవెంట్లో జరుగుతుంది. నేను ఒక పర్టికులర్ రిలీజియన్ కనట్లేదు, అన్ని రిలీజియస్ ఈవెంట్స్లో 70% పైగా స్టాంపీడ్ అనేది మేజర్ రిలీజియస్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే ఇదే కారణం, సివిక్ సెన్స్ ఉండదు,
పబ్లిక్ కల్చర్ ఉండదు, సూపర్స్టిషన్స్ ప్రివేల్ అవుతాయి, సైంటిఫిక్ టెంపర్ అనేది ఉండదు. దర్శనం చేసుకొని పోతాము, అందరికీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో దర్శనం అనేది జరుగుతుంది, కానీ మన దగ్గర అంత పేషెన్స్ ఉండదు, అంత ఇంపేషెంట్ బిహేవియర్. చెప్పినాను కదా, ఆతృత వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఒకరినొకరు గుద్దుకుంటా, ఒకరి మూతి పగలు కొడతా, ముందుకు తోసుకుంటా, ఒకరు కాళ్ళు కొడతా ముందుకు పోతారు దర్శనానికి. పుణ్యానికి కోసం గుడిలోకి పోతాం, కానీ పాపం చేసి తిరిగి వస్తాం. సో ఇది ఒక ఫ్యాక్టర్. అందుకే రిలీజియస్ ఈవెంట్స్లో ఇది ఒక ఫ్యాక్టర్ డెవలప్ అవుద్ది స్టాంపిడ్ జరగడానికి. పేషెన్స్ ఉండదు మన దగ్గర, సివిక్ సెన్స్ అన్నది ఉండదు. సో ఇది ఒక కారణం. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అందరికీ దర్శనం అనేది జరుగుతుంది, కానీ మనకు ఆతృత ఎక్కువ ఉంటుంది, ఇప్పుడే జరగాలి, మనం ఇప్పుడే అయిపోవాలి అనే టైప్ మైండ్ సెట్ ఉంటుంది. ఇంకోటి, మన ఇండియన్ మైండ్ సెట్ చూసుకుంటే హీరోయిక్ కల్ట్ అనేది చాలా వరకు ఉంటుంది. అంటే వాడు హీరోగా బిహేవ్ చేసుకుంటారు. ఒక గుంపులో వెళ్తే వాడిని స్పెషల్ ఉంటుంది. వాడు ఏమనుకుంటే లైన్ కట్ చేయాలి, కొంచెం స్పెషల్గా వాడు సపరేట్గా వెళ్ళాలి, వాడు ముందు ఉంటే వాడు వెనకాల వాళ్ళు ఫాలో అవ్వాలి అనే మైండ్ సెట్ ఉంటుంది. సో అందుకే వాడు లైన్ ఫాలో అవ్వడు, క్యూ అనేది ఫాలో అవ్వరు, లైన్ కటింగ్ అనేది ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. సో ఇది ఒక సోషియో కల్చర్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టాంపింగ్. నెక్స్ట్ హ్యూమన్ బిహేవియర్ ఫ్యాక్టర్ చూసుకుంటే, భయపడడం వల్ల, ఓవర్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వడం వల్ల, ఇంపేషెంట్ బిహేవియర్, అగ్రెసివ్ బిహేవియర్. సో ఇవే హ్యూమన్ బిహేవియర్ ఫ్యాక్టర్స్. మనకి ఇష్టం వచ్చిన సెలబ్రిటీ వచ్చారనుకో, వాడిని చూడడానికి కానీ లేకపోతే ఆమెను చూడడానికి కానీ మనం ఆ టైంలో పిచ్చెక్కినట్టు పరిగెత్తుతూ ఉంటాం వాడు వెనకాల, ఆమె వెనకాల. అసలు ఎంత కేర్లెస్నెస్గా అంటామంటే ఆ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయినప్పుడు కేర్లెస్నెస్ అనేది క్లియర్గా కనపడుతూ ఉంటుంది. సో ఇది ఒక ఫ్యాక్టర్. మన ఎక్కువసేపు లైన్లో వెయిట్ చేపిస్తే అంత లైన్లో వెయిట్ చేసే అంత పేషెన్స్ మన దగ్గర ఉండదు, అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది. ఎక్కువసేపు వెయిట్ చేయలేం మనం, తోసుకుంటా రేలింగ్స్ కానీ పగలగొట్టి కానీ బ్యారియర్స్ ఉంటే అవి విరగొట్టి కానీ ముందుకు పోతూ ఉంటాం. సో ఇదొక ఫ్యాక్టర్. ఇవి హ్యూమన్ బిహేవియర్ ఫ్యాక్టర్స్ డిస్కస్ చేస్తే. నెక్స్ట్ రూమర్స్ కానీ మిస్ఇన్ఫర్మేషన్ వల్ల కానీ ఈ క్రౌడింగ్, ఈ హ్యూమన్ బిహేవియర్ ఫ్యాక్టర్స్లో స్టాంపిడ్ కారణం ఉంటుంది. సపోజ్ ఏదైనా ఒక ఆడియో లాంచ్ జరుగుతుంది, అక్కడ ఎవడైనా ఒక రూమర్ స్ప్రెడ్ చేసినాడు అనుకో, ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందిరా అని చెప్పి. సో ఆ రూమర్స్ అది నిజమో అబద్ధమో అని ఉండదు, వాడి ప్రాణం కాపాడడం కోసము ఇష్టం వచ్చినట్టు మల్టిపుల్ డైరెక్షన్స్లో పరిగెత్తారు, ఒకరినొకరు తోసుకుంటారు, ఒకరి మీద ఒకటి పడతారు, చనిపోతారు. సో ఇవే ఒక హ్యూమన్ బిహేవియర్ ఫ్యాక్టర్స్ వచ్చారు. క్రౌడ్ సైకాలజీ చూసుకుంటే మీరు స్టాంపిడ్లో ఎలా అంటే, ఈ క్రౌడ్ మూవ్మెంట్ ఉన్నప్పుడు, ఆ స్టాంపిడ్ జరిగినప్పుడు వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ కాడ పూనకం వచ్చినట్టు ఒక వైల్డ్ రష్ ఉంటుంది, ఎలాగైనా ముందుకు పోవాలి, ఒకేసారి తోసుకుంటూ పోతుంటారు, ఇది ఒకటి ఉంటుంది. జనరల్ అజ్యూమ్ చేసుకోండి, ఇమాజిన్ చేసుకోండి, క్రౌడ్ సైకాలజీ ఎలా ఉంటుంది. సేమ్ ఎస్విఎస్సి క్లైమాక్స్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఎప్పుడైతే ఫైర్ ట్రిగర్ అయిందో, ఎప్పుడైతే లారీ వచ్చి పోల్ని గుద్దిందో, అంతకుముందు అందరూ క్రౌడ్ ప్రశాంతంగా ఉంటారు. చిన్నోడు బాధ ఏందో చిన్నోడు, పెద్దోడు బాధ ఏందో పెద్దోడు. సో వీళ్ళ బాధ ఏందో వీళ్ళది ఉంటుంది. మధ్యలో ప్రకాష్ రాజ్ బాధ ఏందో అతని బాధ అతను ఉంటుంది. అందరు ఎవరి బాధల్లో వాడు ఉంటాడు, దేవుని దర్శనం చేసుకుంటూ ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడైతే ఒక పోల్ని గుద్దిందో లారీ, ఒక ఫైర్ ఎరప్ట్ అయిందో, అది చూసి భయం ఏర్పడుతుంది, ఒక మాస్ హిస్టరీగా డెవలప్ అవుతుంది. వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసము అసలు ఎంట్రీ పాయింట్ ఏంటి, ఎగ్జిట్ పాయింట్లు ఏంటి అనే ఆలోచన ఉండదు. మల్టిపుల్ డైరెక్షన్స్లో పరిగెత్తుతారు, ఒకరినొకరు తోసుకుంటారు, ఒకరినొకరు గుద్దుకుంటారు, ఒకరి మీద ఒకరు పడిపోతారు. సో ఇక్కడ జనరల్గా చూస్తే ఒక కలెక్టివ్ బిహేవియర్ అన్నది ఉంటుంది. అంటే సొసైటీలో ఒకరినొకరు కాపాడుకోవాలి, ఒకరినొకరు సాయం చేసుకోవాలన్నది ఒక కలెక్టివ్ బిహేవియర్ ఉంటుంది. కానీ ఇటువంటి ఇన్సిడెంట్స్లో వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడమే ఫస్ట్ ఇన్స్టింక్ట్ అవుతుంది. వాళ్ళ ప్రాణాలు కలెక్టివ్ బిహేవియర్ అన్నది డైల్యూట్ అయిపోతుంది, రేషనలిజం అన్నది డైల్యూట్ అయిపోతుంది. ఒక నిమిషం ఆలోచించి ఎంట్రీ పాయింట్ ఎక్కడ, ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ అనే ఆలోచన ఉండదు అటువంటి మాస్ హిస్టీరియాలో. సో అటువంటి ఆలోచన ఉండదు, కంప్లీట్గా రేషనలిజం అన్నది డైల్యూట్ అయిపోతుంది, డీ ఇండివిజువలిజం అన్నది కనపడుతుంది. డీ ఇండివిజువలిజం అంటే ఏంటంటే, ఒకడు పరిగెత్తాడు అనుకో, వాడిని చూసి ఇంకొకటి పరిగెత్తూ ఉంటారు. జస్ట్ ఈ ట్రాఫిక్ పాయింట్ కాడ చూసుకోండి, ట్రాఫిక్ సిగ్నల్ కాడ ఒకడు ట్రాఫిక్ సిగ్నల్ బ్రేక్ చేశారనుకో, ఒక లైన్ కటింగ్ చేశారనుకో, వాడిని చూసి ఇంకో 20 మంది 10 మంది వాడిని చూసి సిగ్నల్ బ్రేక్ చేస్తారు. సో అదేవిధంగా ఇటువంటి ఏరియాస్లో డీ ఇండివిజువలిజం అన్నది క్లియర్ కనపడుతుంది, రేషనలిజం అని కనపడదు. ఎంట్రీ పాయింట్ ఎక్కడ, ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ అని ఆలోచించరు. సో ఇది ఒక క్రౌడ్ సైకాలజీ. ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి స్టాంపిడ్లో? జనరల్గా ఫిజికల్ ఇంజురీ, దెబ్బలు తగులుతాయి, కాళ్ళు చేతులు ఇరుగుతాయి, మెడ ఇరుగుతుంది, ఎటువంటి కుర్చీ అవసరం లేకుండానే మెడ ఇరిగిపోద్ది. నెక్స్ట్ థింగ్, చెస్ట్ మీద ప్రెషర్ పడుతుంది, అప్పుడు డయాఫ్రమ్ దాని ఎబిలిటీ ఎక్స్పాండ్ అవ్వడం, కాంట్రాక్ట్ అవ్వాల్సిన ఎబిలిటీ అనేది కోల్పోతుంది. ఊపిరి తీసుకోవడం కానీ ఊపిరి వదలడం కానీ చాలా కష్టం అవుతుంది. PTSD విక్టిమ్స్ గుండె కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, కొంతమంది గుండె ఆగిపోతుంది, ఆ ఊపిరి ఆడక ఒకరి మీద ఒకరు పడిపోయి భయం వల్ల.
నెక్స్ట్ ఎక్కువ వల్నరబుల్ పీపుల్ చూసుకుంటే ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు అంటే చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎఫెక్ట్ అవుతారు. అందుకే మీరు ఏ ఇన్సిడెంట్ అయితేనేమి ఏ స్టాంపిడ్ ఇన్సిడెంట్ అయితే చూసుకొని అక్కడ ఎక్కువ క్యాజువాలిటీ చిన్నపిల్లలు ఉంటారు. ఎందుకంటే జనరల్గా చిన్నపిల్లలకి ఎక్కువ ఆక్సిజన్ కావాల్సి వస్తుంది. కానీ అటువంటి గుంపుల్లో ఆక్సిజన్ అన్నది చాలా వరకు ముందుగానే తక్కువ ఉంటుంది అటువంటి గుంపుల్లో. సో ఇంకా ఒకరి మీద ఒకరు పడే కొద్దీ చిన్నపిల్లలు చాలా సఫర్ అవుతుంటారు. అందుకే ఎటువంటి క్రౌడింగ్ ప్లేసెస్లో చిన్నపిల్లలు చూస్తే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఆ ఆక్సిజన్ డెఫిసిట్ వల్ల. అందుకే చిన్నపిల్లల్ని క్యారీ చేయకండి. వాళ్ళే ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల. నెక్స్ట్ థింగ్, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఒకవేళ ఆ క్రౌడ్ నుంచి ఆ ఇన్సిడెంట్ నుంచి బయటపడినా కూడా ఆ విక్టిమ్స్ కన్నది పీటీఎస్డీ డెవలప్ అవుతుంది. అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ కానీ క్లాస్ట్రోఫోబియా డెవలప్ అవుతుంది. అంటే గుంపుని చూసి భయపడతారు. నెక్స్ట్ టైం ఏదైనా ఇట్లాంటి ఈవెంట్ ఉంటే రాడు. సపోజ్ జస్ట్ ఏదైనా ఒక మూవీ ఈవెంట్లో ఒక స్టాంపిడ్ జరిగింది. స్టాంపిడ్ జరిగిన తర్వాత వాడు ఎంత టీఎఫ్ఐ బానిస అయినా నెక్స్ట్ టైము ఆ ఈవెంట్ నుంచి వాడు ఎస్కేప్ అయినాక, ఆ ఇన్సిడెంట్ నుంచి వాడు ఎస్కేప్ అయినాక వాడు బయటపడినాడు ప్రాణాలతో. నెక్స్ట్ టైం ఎంత వాడు టీఎఫ్ఐ బానిస అయినా వేరే ఆడియో లాంచ్ ఉంది, వాడికి ఇష్టమైన హీరో అయితేనేమి ఆడియో లాంచ్ ఉంది రా మామ అంటే వాడు రాను అంటాడు. ఎందుకంటే ఒక భయం అన్నది ఒక భయం అన్నది ఏర్పడుతుంది. సో నెక్స్ట్ టైం ఎటువంటి ఈవెంట్స్లో వాడు పార్టిసిపేట్ చేయరు. ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, అదొక రెవెన్యూ లాస్ ఈవెంట్ ఆర్గనైజర్స్కి. ఇంకోటి గవర్నమెంట్ కానీ ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ విక్టిమ్స్కి కంపెన్సేషన్ పే చేయాల్సి వస్తుంది. ఇది ఒక రెవెన్యూ లాస్. ఇంకోటి చూసుకుంటే ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయంటే జనాలకి గవర్నమెంట్ మీద నమ్మకం పోతుంది, ఒక రియాక్షన్ డెవలప్ అవుద్ది, ఒక యాంటీ ఇన్కంబెన్సీ డెవలప్ అవుద్ది గవర్నమెంట్ మీద. మీరు 2017-18 సబ్జెక్ట్ టు ద కరెక్షన్ ఆంధ్రప్రదేశ్లో గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది. అప్పుడు తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరగడం వల్ల నెక్స్ట్ రియాక్షన్ పబ్లిక్లో చాలా రియాక్షన్ వచ్చింది. గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ డెవలప్ అయింది. సో ఇది ఏ గవర్నమెంట్ అయితే టీడీపీ గవర్నమెంట్ అనే కాదు, ఏ గవర్నమెంట్లో ఉన్నా ఇలాంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే పబ్లిక్ అవుట్క్రై అన్నది, రియాక్షన్ అన్నది, యాంటీ ఇన్కంబెన్సీ అన్నది డెవలప్ అవుతుంది. సో ఇది ఒక ఎఫెక్ట్స్ స్టాంపిడ్ వల్ల. నెక్స్ట్ థింగ్, బ్లాక్ హోల్ ఎఫెక్ట్ ఏంటి? బ్లాక్ హోల్ ఎఫెక్ట్ ఏంటి? స్టాంపిడ్కి దీనికి సంబంధం ఏంటి అంటే మనకు జనరల్గా తెలుసు బ్లాక్ హోల్ అంటే ఏంటి. బ్లాక్ హోల్ అంటే స్ట్రాంగ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, దాని దగ్గర ఏదైనా ఒక ఆబ్జెక్ట్ వస్తే దాన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. సో దాని గురించి బ్లాక్ హోల్ గురించి మనం చెప్తాం. మరి స్పేస్లో ఉన్నదానికి ఇక్కడికి ఏం సంబంధం అని అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక క్రౌడ్ చాలా టైట్లీ ప్యాక్ క్రౌడ్ ఉంది, మూవ్మెంట్ జరుగుతూ ఉంది, గ్యాప్ అన్నది లేదు, అక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. పొరపాటున ఒకడు కింద పడినాడు అనుకో, వాడు ఒక స్పేస్ కానీ వ్యాక్యూమ్ కానీ క్రియేట్ చేస్తారు. ఆ స్పేస్ వ్యాక్యూమ్లో ఏమవుద్ది, ఇంకొకటి వచ్చి కింద పడతాడు. ఆడు పడిన తర్వాత ఇంకొంచెం స్పేస్ అనేది డెవలప్ అవుతుంది, దాంట్లో ఇంకొకటి పడిపోతారు. అంటే ఆ స్పేస్ వ్యాక్యూమ్ ఇట్ హ్యావ్ ఏ డ్రాయింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద పీపుల్ టువర్డ్స్ ఇట్స్. ఏ విధంగా బ్లాక్ హోల్ అయితే దాని దగ్గరకు వచ్చిన ఆబ్జెక్ట్ని లాగేసుకుంటుందో గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల, సిమిలర్గా ఈ వ్యాక్యూమ్ స్పేస్ డెవలప్ అయింది. ఒకడు కింద పడిపోవడం వల్ల వాడు అక్కడ స్పేస్ జనరేట్ చేసినాడు. ఆ స్పేస్లో ఆ వ్యాక్యూమ్లో ఇంకో కొంతమందిని దానికి లాగేసుకున్నంత శక్తి ఉంటుంది. సో దీన్నే బ్లాక్ హోల్ ఎఫెక్ట్ అంటాం. దీన్ని ఇప్పుడు ఎలా అడ్రస్ చేయాలి? స్టాంపిడ్ గురించి మనం డిస్కస్ చేసినాం. ఏం డిస్కస్ చేసినాం? డెఫినేషన్ అంటే ఏంటి డిస్కస్ చేసినాము. దాంతోపాటు ఏం ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్, ఏమేమి రీజన్స్ స్టాంపిడ్ కారణం, తొక్కిసలాట కారణం ఏంటో డిస్కస్ చేసినాము. బ్లాక్ హోల్ ఎఫెక్ట్ డిస్కస్ చేసినాము. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా అడ్రస్ చేయాలి, ఎలా ప్రివెంట్ చేయాలి స్టాంపిడ్ అంటే ఫస్ట్ థింగ్ మనం ఏం డిస్కస్ చేసినాం స్టాంపిడ్ కారణంలో? స్ట్రక్చరల్ కొలాప్సెస్ వల్ల స్టాంపిడ్ జరుగుతుంది, బ్రిడ్జెస్ కొలాప్సెస్ వల్ల, బ్యారియర్స్ కొలాప్స్ అవ్వడం వల్ల, రైలింగ్స్ కొలాప్స్ అవ్వడం వల్ల స్టాంపిడ్ జరుగుతుందని డిస్కస్ చేసినాము. సో దాన్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలి? సింపుల్, ఏంటి? టైమ్లీ ఇన్స్పెక్ట్ చేయండి. ఏమైనా బ్రిడ్జెస్ కానీ ఏమైనా టైమ్లీ ఇన్స్పెక్ట్ చేయండి. డ్రోన్స్ యూజ్ చేసుకోండి. రెగ్యులర్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండండి. ఏమైనా రిపేర్స్ కానీ రినోవేషన్స్ ఉంటే టైమ్లీ రిపేర్స్ రెనోవేషన్ చేస్తూ ఉండండి. సో ఇది దీనివల్ల మనము స్ట్రక్చరల్ కొలాప్స్ని ప్రివెంట్ చేయొచ్చు, స్టాంపిడ్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇంకోటి ఏం డిస్కస్ చేసినాము? ప్రాపర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ రూట్ ఉంటే కన్ఫ్యూజన్ లేకుండా జనాలు ఒకవేళ భయం వల్ల అటు ఇటు పరిగెత్తినా ఆ ఎగ్జిట్ రూట్ నుంచి బయటికి పోతారు. సో ఎగ్జిట్ రూట్స్ అన్నది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయాలని క్లియర్గా ఎగ్జిట్ రూట్స్ లేకపోవడం వల్ల స్టాంపిడ్ జరుగుతుందని డిస్కస్ చేస్తాం. సో దాన్ని ఎలా అడ్రస్ చేయాలి? దాన్ని ఎలా? సింపుల్, ప్రాపర్ ఎగ్జిట్ రూట్స్ పెట్టండి, సైనేజ్ బోర్డ్స్ పెట్టండి, విజువల్ రిప్రజెంటేషన్, పెద్ద బోర్డింగ్ పెట్టండి, ఎగ్జిట్ రూట్ ఏంటో ఎంట్రీ రూట్ ఏంటో. సో జనాలు కన్ఫ్యూజన్ లేకుండా ఎగ్జిట్ రూట్ నుంచి బయటికి పోతారు. నెక్స్ట్ ఇంకా ఏమేమి డిస్కస్ చేసినాము? ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టాంపిడ్లో అంటే స్టాంపిడ్ కారణంలో ఏమేమి డిస్కస్ చేసినాం? ఎన్డిఎంఏ యాక్ట్ గైడ్లైన్స్ సరిగా ఫాలో చేయకపోవడం వల్ల, ఆ గైడ్లైన్స్ని ఫాలో చేయకపోవడం వల్ల స్టాంపిడ్ జరుగుతుంది అన్నాము. సో దాన్ని ఇప్పుడు స్టాంపిడ్ని ఎలా ఆపాలి? ఆ గైడ్లైన్స్ని ఫాలో అవ్వడం వల్ల స్టాంపిడ్ని ఆపగలుగుతాం. ఏమేమి ఎన్డిఎంఏ యాక్ట్ గైడ్లైన్స్ ఏమేమి ఇచ్చిందంటే ఈవెంట్ ఆర్గనైజ్ అవ్వకముందే మనము ఆ ప్రీ ఈవెంట్ ప్లానింగ్ అని ఉండాలి. అంటే రిస్క్ అసెస్మెంట్ చేయాలి. ఎక్కడెక్కడ జనాలు ఎక్కువ సమకూర్చే ఛాన్సెస్ ఉందో, ఎక్కడ
హజార్డ్ అయ్యే ఎక్కడ పొటెన్షియల్ ఉంది ఓవర్ క్రౌడింగ్ అయ్యేటట్టు. సో ఆ ఏరియాస్ని ఐడెంటిఫై చేయాలి, రిస్క్ అసెస్మెంట్ చేయాలి. నెక్స్ట్ థింగ్ కాంప్రహెన్సివ్ క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉండాలి. కాంప్రహెన్సివ్ క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఈవెంట్ అవ్వకముందే ఆ ఈవెంట్ ఏంటి, టైప్ ఆఫ్ ద ఈవెంట్ ఏంటి, ఇది రిలీజియస్ ఈవెంటా, పొలిటికల్ ఈవెంటా, సెలబ్రేషన్ ఈవెంటా అనేది ముందు అసెస్ చేయాలి. తర్వాత ఎంతమంది ఈవెంట్కి వస్తున్నారు, ఆడియన్స్ ఎంతమంది వస్తున్నారు అన్నది ఆ క్వాంటిటీ ఆఫ్ ద ఆడియన్స్ కానీ వాల్యూమ్ ఆఫ్ ద ఆడియన్స్ కానీ నెంబర్ తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, ఆడియన్స్ ఏజ్ గ్రూప్ ఏంటి, అది కూడా పాయింట్ ఆఫ్ కన్సిడరేషన్లో ఉండాలి. ఎందుకు అని అంటే ఏజ్కి దీనికి ఏం సంబంధం అంటే సపోజ్ సెలబ్రేషన్ ఈవెంట్ అనుకో, అక్కడ ఎవరు ఎక్కువ వస్తారు, యూత్ ఎక్కువ వస్తారు. యూత్ ఎక్కువ రావడం వల్ల వాళ్ళ దగ్గర జోష్ ఉంటుంది, సో ఎక్కువ ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆర్సీబీ ఇన్సిడెంట్ చూసుకుంటే 18 years తర్వాత ఆర్సీబీ విన్ అయ్యే కొద్దీ ఒక జోష్ అన్నది చాలా ఉంది. 2 days నుంచి కంటిన్యూ సడన్గా 18 years తర్వాత విన్ అయ్యే కొద్దీ ఆ టీంలో కానీ లేకపోతే ఓవర్ జోష్ ఫ్యాన్స్లో కానీ చాలా వరకు జోష్ ఉంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఇనిషియల్గా వాళ్ళు సెలబ్రేషన్స్కి పర్మిషన్ ఇవ్వలేదు, ఆ గ్యాదరింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత ఏం ప్రెషర్ పెరిగిందో వాళ్ళ మీద అర్థం కాలేదు. ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదంటే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నారంటే 2 to 3 days వెయిట్ చేద్దాము, అందులోకి వాళ్ళ జోష్ అన్నది డైల్యూట్ అయిపోద్ది, తగ్గిపోద్ది, సో తర్వాత ఏమైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేద్దాము, ఇప్పుడు ఇంత జోష్లో ఆర్గనైజ్ చేయడం కరెక్ట్ కాదని ముందు పోలీస్ డిపార్ట్మెంట్ రిలక్టెంట్గా ఉంది ఈ పర్మిషన్ ఇవ్వడానికి. సో తర్వాత ఏం వాళ్ళ మీద ఏం ప్రెషర్ ఉందో వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు, ఈ పర్మిషన్ ఇచ్చినారు. సో అందుకే వాళ్ళ ఏజ్ గ్రూప్ అన్న కన్సిడరేషన్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ థింగ్ స్టేక్ హోల్డర్స్ అప్రోచ్ కూడా ఉండాలి, అంటే ప్రాపర్ కొలాబరేషన్ ఉండాలి. స్టేక్ హోల్డర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ మధ్య ప్రాపర్ కొలాబరేషన్ ఉండాలి. స్టేక్ హోల్డర్స్ జనరల్గా ఎవరు వస్తారు, ఆడియన్స్ వస్తారు, ఈవెంట్ ఆర్గనైజర్స్ వస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్, అంబులెన్స్ సర్వీస్ కానీ, ఎమర్జెన్సీ హెల్త్ సర్వీసెస్ కానీ, లేకపోతే వాలంటీర్స్ కానీ, అక్కడ ఉన్న నేబర్స్ కానీ, ప్రెస్ కానీ. సో వీళ్ళందరూ ఇక్కడ స్టేక్ హోల్డర్స్, వీళ్ళందరి మధ్య ప్రాపర్ కోఆర్డినేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఈవెంట్ ఆర్గనైజ్ ముందే ప్రాపర్ కోఆర్డినేషన్ అనేది ఉండాలి, ప్రాపర్ కెపాసిటీ బిల్డింగ్ ఉండాలి. పర్సనల్ చూస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి, కెపాసిటీ ప్లానింగ్ ఉండాలి, రిస్క్ అసెస్మెంట్ ఉండాలి. సో ఇది ఓవరాల్గా ఏ కాంప్రహెన్సివ్ క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉంటాం. నెక్స్ట్ ఇంకేమేమి డిస్కస్ చేసినాము, ఇది స్టాంపిడ్ కారణము అంటే ఇది ఈవెంట్ ఆర్గనైజర్స్ సరిగ్గా ఎస్టిమేట్ చేయలేకపోతున్నారు క్రౌడ్, సో దానివల్ల కూడా స్టాంపిడ్ జరుగుతుంది అని డిస్కస్ చేసినాం. సో దీన్ని ఎలా అడ్రస్ చేయగలుగుతామంటే ప్రాపర్ ఎంట్రీ సిస్టమ్, క్రౌడ్ ఎంట్రీ సిస్టమ్, టికెట్స్ ఇవ్వండి, స్లాట్స్ ఉండండి, ఫేజ్డ్ అడ్మిషన్ సిస్టమ్ ఉండండి. టికెట్స్ ఇవ్వడం వల్ల, స్లాట్స్ ఇవ్వడం వల్ల సో ఈవెంట్ ఆర్గనైజర్స్కి ఒక ఐడియా ఉంటారు ఎంతమంది ఆడియన్స్ వస్తారు అన్నది ఒక ఐడియా ఉంటుంది. సో వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తారు, ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ అవుట్ చేస్తారు. సార్ ఇంతమంది క్రౌడ్ వస్తున్నారు సార్ అని వాళ్ళు చెప్తే అప్పుడు అంతమంది క్రౌడ్ని హ్యాండిల్ చేయడానికి అంతమంది పోలీస్ పర్సనల్ని డిప్లాయ్ చేయగలుగుతాం. సో ఇది ఒక సొల్యూషన్. నెక్స్ట్ థింగ్ ఎలా క్రౌడ్ని ఇంకా ప్రాపర్ మేనేజ్ చేయగలుగుతామంటే టెక్నాలజీని యూజ్ చేసుకోండి, ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకోండి, హీట్ సెన్సర్ని యూజ్ చేసుకోండి. సో ఏఐని యూజ్ చేసుకొని ముందే ఏ ఏరియాస్లో ఎక్కువ మంది హీట్ సెన్సర్స్ వల్ల కానీ ఏఐని యూజ్ చేసుకోవడం వల్ల కానీ ఎక్కువ ముందే అక్కడ క్రౌడ్ ఎంతమంది అరేంజ్ అవుతారో అన్నది, ఎంతమంది గ్యాదర్ అవుతారో ముందే మనం అసిస్ట్ చేసుకోగలుగుతాం. సో అక్కడ ఇంకా ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకోగలుగుతాము. ఈ ఎన్డీఆర్ఎఫ్ పర్సనల్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎప్పటికప్పుడు కెపాసిటీ బిల్డింగ్ ఉండాలి, వాళ్ళకు ఈ ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి, ఎక్కువ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉండాలి. సో ఇవే ఓవరాల్ స్టెప్స్ తీసుకుంటే. నెక్స్ట్ థింగ్ క్యూ మేనేజ్మెంట్, లైన్ కటింగ్ని ప్రివెంట్ చేయాలి. టైం మన దగ్గర అగ్రెసివ్ బిహేవియర్ ఎక్కువ ఉంటుంది, పేషెన్స్ సరిగా ఉండదు, దానివల్ల కూడా ఎక్కువసేపు క్యూలో వెయిట్ చేయలేకపోతారు, లైన్ కటింగ్ ఉంటుంది అని అన్నాం. సో వెయిటింగ్ పీరియడ్ని తగ్గియాలి, క్యూస్లో లైన్ కటింగ్ని కూడా తగ్గించాలి. అండ్ ముందే స్టెప్స్ తీసుకోవాలి, అక్కడ ప్రాపర్గా పోలీస్ని ఎంప్లాయ్ చేసి పర్సనల్ స్టాఫ్ని డిప్లాయ్ చేసి ఎవరైనా లైన్ కటింగ్ ఉంటే దాని ముందే యాక్షన్ తీసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఒక ఫ్లోనే ఉండాలి, మల్టిపుల్ ఫ్లో, ఒక ఫ్లోనే ఎంట్రీ ఉండాలి, ఒక ఫ్లోనే ఎగ్జిట్ ఉండాలి. మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ని కట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ థింగ్ అంటే మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ కదా, ఇక్కడ ఏంటంటే ఒక ఫ్లోలో ఎంట్రీ ఉండాలి, ఒక ఫ్లోలో ఎగ్జిట్ ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మల్టిపుల్ డైరెక్షన్స్లో ఉంటే కన్ఫ్యూజన్ ఫీల్ అవుతారు, సో దానివల్ల స్టాంపిడ్ జరిగే ఛాన్స్ ఉంది. సో ఇదొక స్టెప్స్. నెక్స్ట్ థింగ్ ఇంకా ఏమేమి తీసుకోవచ్చు మనం స్టెప్స్ అని అంటే సివిక్ సెన్స్ కానీ, సైంటిఫిక్ టెంపర్ కానీ, పబ్లిక్ కల్చర్ కానీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో డెవలప్ చేయాలి, ఇంట్లో డెవలప్ చేయాల్సి వస్తుంటుంది. మార్క్స్ మాత్రమే కాదు, ఈ సివిక్ సెన్స్ అన్నది చాలా వరకు స్కూల్స్లో డెవలప్ చేయాల్సి వస్తుంది. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి సివిక్ సెన్స్ అన్నది టీచ్ చేయాల్సి వస్తుంది. ఎథికల్ కన్సర్న్స్ ఏమేమి ఉంటాయంటే
మామూలుగా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది అనుకో ఏమవుద్ది, అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీని తిడుతుంది, రూలింగ్ పార్టీ కారణం అంటది. రూలింగ్ పార్టీ ఏమంటారంటే పోలీస్ డిపార్ట్మెంట్ సరిగా మేనేజ్ చేయలేదు అంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటారంటే ఈవెంట్ ఆర్గనైజర్స్ది తప్పు అంటారు. సో ఇక్కడ ఒకరి మీద బ్లేమ్ గేమ్ షిఫ్ట్ చేసుకుంటారు. సో దాని బదులు అకౌంటబిలిటీ అన్నది ఫిక్స్ చేయండి. ఇంకొకటి ప్రాపర్ ఎంక్వైరీ చేయండి. ఇటువంటి ఏమైనా ఇన్సిడెంట్ జరిగిన అనుకో ప్రాపర్ ఎంక్వైరీ చేయండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయండి. ఆ రిపోర్ట్స్ అనేది పబ్లిక్ డిస్క్లోజర్లోకి రావాలి. ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఎంక్వైరీలో. ప్రాపర్ కంపెన్సేషన్ పే చేయండి. సో ఇవి ఒక ఎథికల్ కన్సర్న్స్ ఉన్నాయి. ప్రికాషన్స్ ఏమేమి తీసుకుంటామంటే చిన్నపిల్లల్ని కానీ ముసలి వాళ్ళని కానీ ఆ క్రౌడింగ్ ఏరియాస్లో తీసుకెళ్ళకండి, ముఖ్యంగా చిన్నపిల్లలు. నెక్స్ట్ థింగ్, ఆ క్రౌడ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కిందికి బెండ్ చేయకండి. మీ ఫోన్ పోయినా ఏది పడిపోయినా కింద తీసుకోవడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఒకరినొకరు తోసుకుంటూ పోతూ ఉంటారు. వాడు తోసే కొద్ది నువ్వు కింద పడిపోతావు, నువ్వు కింద పడిపోయే కొద్దీ స్పేస్ జనరేట్ అవుతుంది. ఆ స్పేస్లో ఇంకో 10 మంది పడిపోతారు. సో ఎట్టి పరిస్థితుల్లో కింద పడడానికి కిందికి వంగకండి. నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే పొరపాటున మీరు కింద పడినా కూడా శవాసనం వేసినట్టు స్ట్రైట్గా పండుకోకండి. లాటరల్ సైడ్లో ఒక సైడ్ పండుకోండి. మీ విటల్ మీ ఆర్గన్స్ని లోవర్ అబ్డామినల్ పార్ట్ కానీ అప్పర్ అబ్డామినల్ పార్ట్ కానీ ముఖ్యంగా చెస్ట్ కానీ థ్రోట్ కానీ ఇలా ఫేస్ అంతా కవర్ చేసుకోండి. సో మీ ప్రికాషన్స్ తీసుకొని కొంచెం ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఇదే ఓవరాల్గా స్టాంపీడ్ అంటే. ఇక్కడ పెద్దోడు చిన్నోడు రాడు మిమ్మల్ని కాపాడడానికి, మీరే కాపాడుకోవాల్సి వస్తుంది. సో ఇదే స్టాంపీడ్.